నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమనాస్ వైటీ. ఈరోజు మనం భగవద్గీత మరియు దుర్గా మహాత్మ్యంలోని చండీ సప్తశతి అనే పురాణ గ్రంథాల్లో ఉన్న పోలికలు తెలుసుకుందాం. పంచమ వేదంగా పరిగణించబడే మహాభారతం కురుక్షేత్ర యుద్ధ సమయంలో చెప్పబడినదే ఈ గీతా గ్రంథం. అదేవిధంగా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణంలో చెప్పబడినదే ఈ దేవీ మహాత్మ్యం. ఆ దేవీ మహాత్మ్యంలో ఒక భాగమే చండీ సప్తశతి. మీరు గమనించినట్లయితే మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. అదేవిధంగా చండీ సప్తశతిలో కూడా 700 శ్లోకాలు ఉంటాయి. సప్త అంటే 7, శతి అంటే 100. ఇంకా తీవ్రంగా పరిశీలించినట్టు చూస్తే ఈ రెండు గ్రంథాల్లో కూడా కష్టములలో గురువు ద్వారా బోధింపబడ్డాయి. ఇంతకీ ఆ కష్టం ఎవరికి వచ్చింది, ఆ గురువు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత మన అందరికీ తెలిసిన విషయమే. అర్జునుడికి శ్రీకృష్ణుడు తన కర్తవ్యం గురించి, ధర్మం వైపు ఎలా నిలబడాలని సూచిస్తాడు. అదేవిధంగా చండీ సప్తశతి ఎలా ఆవిర్భవించింది అంటే, పూర్వం సురధ అనే మహారాజు ఉండేవాడు. అతని రాజ్యం మీదకు శత్రువులు దండెత్తి అతని రాజ్యం ఆక్రమించారు. ఆ దిగులులో అతను అడవి బాట పట్టాడు. ఇంతలో ఆ రాజుకి ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఇలా చెప్పసాగాడు: నా పేరు సమాధి, నేనొక వ్యాపారిని, నా కుటుంబ సభ్యులు నన్ను మోసం చేశారు అని తీవ్రంగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వీరిద్దరికీ ఆ అడవిలో ఒక మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఆ మహర్షి పేరు సుమేధ. అతను బోధించిందే ఈ చండీ సప్తశతి. ఇక్కడ మీరు గమనించినట్లయితే వారి సమస్యలు అర్జునుడితో కొంచెం పోలి ఉన్నాయి. సురధరాజుకి రాజ్యం పోగొట్టుకున్న బాధ, సమాధి వ్యాపారికి సొంత బంధువులు మోసం చేయడం వల్ల కలిగిన బాధ. దీన్ని బట్టి ఏ పురాణిక గ్రంథమైనా సమస్యలు ఏదైనా సరైన పరిష్కారాన్ని సూచిస్తాయి. ఇంకా ఎన్నో పోలికలు ఉన్నాయి. భగవద్గీతలో సత్వ, రజస, తామస గుణాల వల్ల కర్మ ఫలితాలు ఏ విధంగా అనుభవించాలో తెలియపరుస్తాయి. అలాగే సుమేధ మహర్షి కూడా సురధ మరియు సమాధికి ఈ 3 కథలు చెప్తారు. మధుకైటవుల సంహారం వల్ల సత్వగుణము, మహిషాసుర వధ వల్ల రజస గుణము, శంభు నిశుంభుల వల్ల తామస గుణము బోధిస్తారు. ఇంకొక మాటలో వీడియోని ముగిద్దాం. చండీ సప్తశతి అనేది మీరు పట్టుకుంటే అందులో మీకు ఎన్నో విలువైన వజ్రాలు దొరుకుతాయి. అవి భగవద్గీత, రుద్ర నమకము చమకము వంటివి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హరి ఓం నమః శివాయ.